తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? వెళ్ళిపోతున్న నేతలకు ఈ ప్రశ్న వేయాల్సిన అవసరమే లేదు. ఉన్న నేతల్లో ఎప్పుడు ఎవరు జంప్ అవుతారో తెలియడం లేదు కాబట్టి ఉన్న వాళ్ళని అడగలేం. మరి ఏం చేయాలి? ఆ పార్టీ మీద పేలుతున్న జోక్ వింటే పరిస్థితి అర్థమవుతుంది అంటున్నాయట రాజకీయ వర్గాలు. కాంగ్రెస్ నుంచి వెళ్లే వాళ్ళని కాంగ్రెస్లో ఉన్నవాళ్ళు లెక్క పెట్టుకుంటారు. ఉన్న వాళ్లలో ఎంతమంది ఇకపై వెళతారో మనం అంచనా వేద్దాం, అంతకు మించి ఏమీ చేయడం కుదరదు అన్నది ఆ జోకట. నిజానికి ఇందులో పెద్ద వ్యంగ్యం కూడా ఏమీ లేదు, ఎందుకంటే వాస్తవం అలా ఉంది. మరి కరుడుగట్టిన కాంగ్రెస్ వాది పొంగులేటి జంప్ ఉదాహరణ. తెలంగాణ కాంగ్రెస్ రోజు రోజుకి అత్యంత వేగంగా తన బలాన్ని కోల్పోతోంది. ఏపీ కాంగ్రెస్ కి దగ్గర కావడానికి తహతహలాడుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత గెలిచిన 19 మంది ఎమ్మెల్యేల్లో 9 మంది ఇప్పటికే కాంగ్రెస్ కి జై కొట్టేశారు. ఓడిన నేతలు హస్తానికి హ్యాండ్ ఇస్తున్నారు. వెళ్లిపోతున్న నేతలకు సంబంధించి రకరకాల స్వార్థ కారణాలు చెప్తూ వస్తోంది తెలంగాణ పీసీసీ. కానీ అధికారంలో ఉన్న టీఆర్ఎస్ లోకి మాత్రమే కాదు, తెలంగాణలో కేవలం ఒకే ఒక ఎమ్మెల్యే ఉన్న బీజేపీలో కూడా జంపింగ్స్ మొదలయ్యాయి. డీకే అరుణ లాంటి సీనియర్ నేత కాషాయ కండువా వేసుకుని అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పేశారు. కరడుగట్టిన కాంగ్రెస్ నేతలుగా పేరొందిన వాళ్లలో పొంగులేటి సుధాకర్ రెడ్డి ఒకరు. విద్యార్థి దశ నుంచి కాంగ్రెస్ తో ఉన్నారు. అలాంటి పొంగులేటి కాంగ్రెస్ వీడి అధికారంలో ఉన్న టీఆర్ఎస్ వైపు చూడకుండా కమలానికి జై కొట్టేశారు. దీంతో ఇకపై తెలంగాణ కాంగ్రెస్ నుంచి ఎవరు బయటకు వెళ్లినా ఆశ్చర్యపోవాల్సింది లేదని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి ఢిల్లీలో ప్రధాని మోదీని కలిశారు పొంగులేటి సుధాకర్ రెడ్డి. పార్టీ నుంచి బయటకు వెళ్తూ తీవ్ర స్థాయిలోనే ఆరోపణలు చేశారు. డబ్బుకే పార్టీ ప్రాధాన్యత ఇస్తుందన్నారు. దీంతో పొంగులేటి ఆరోపణల కేంద్రంగా రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోందట. పొంగులేటి సుధాకర్ రెడ్డి శాసనమండలి సభ్యత్వం ముగిసింది. దీంతో మరోసారి ఎమ్మెల్సీని చేయాలని పొంగులేటి కోరారట. అయితే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ కావాలంటే ఒక్కో ఎమ్మెల్యేకి ఇంతంటూ ముట్ట చెప్పాలని పీసీసీ పెద్దలే డిమాండ్ చేశారని సన్నిహితుల వద్ద పొంగులేటి ఆవేదన వ్యక్తం చేశారట. అయితే ఈలోపు ఎమ్మెల్యేలు జంప్ చేయడంతో ఆ కోటాలో ఎమ్మెల్సీని గెలుచుకునే ఛాన్స్ కూడా తెలంగాణ కాంగ్రెస్ కి లేకుండా పోయింది. ఇప్పుడు పొంగులేటి పార్టీ వీడుతూ డబ్బులున్న వారికే ప్రాధాన్యత అంటూ ఆరోపణలు చేయడంతో గతంలో పొంగులేటి చుట్టూ సాగిన ప్రచారం మరోసారి తెరపైకొచ్చిందట. తెలంగాణలో బలపడ్డానికి ప్రత్యేక వ్యూహాలు రచిస్తున్న బీజేపీ ఆపరేషన్ ఆకర్షని పరుగులు పెట్టించాలని భావిస్తోందట. కొందరు కాంగ్రెస్ నేతలపై బీజేపీ అధిష్టానం ఫోకస్ పెట్టిందన్న చర్చ కూడా పొలిటికల్ సర్కిల్స్ లో సాగుతోందట. ఈ సమయంలోనే డీకే అరుణ తర్వాత పొంగులేటి సుధాకర్ రెడ్డి కాషాయ కండువా వేసుకోవడానికి రెడీ అయిపోయారు. ఇక టీఆర్ఎస్ కి ఎప్పుడు ఏ ఎమ్మెల్యే జై కొడతాడో తెలియని స్థితిలో తెలంగాణ పీసీసీ పెద్దలున్నారు. ఈ నేపథ్యంలో ఇకపై తెలంగాణలో జరిగే రాజకీయాల్లో బీజేపీ పాత్ర పెరిగితే కాంగ్రెస్ కి కొత్త సమస్యలు తప్పవని రాజకీయ వర్గాలు చెప్తున్నాయట. ఒకవైపు ఎన్నికలు జరిగిన 100 రోజుల్లోనే ప్రధాన ప్రతిపక్ష హోదా పోయింది. మరోవైపు జంప్ చేయడానికి టీఆర్ఎస్ తర్వాత బీజేపీ బెస్ట్ అన్న భావన కాంగ్రెస్ నేతల్లో పెరుగుతోంది. ఇలానే మరికొందరు నేతలు బీజేపీ వైపు చూస్తే తెలంగాణ కాంగ్రెస్ కోలుకోలేనంతగా నష్టపోవడం ఖాయమన్న విశ్లేషణలు రాజకీయ వర్గాల్లో హల్చల్ చేస్తున్నాయట.